రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జై భారత్ అండి. సార్, మన ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్న జేడీ గారిని మన అరెస్ట్ చేయడం చూసాం కదా. దాని తర్వాత సోషల్ మీడియాలో కొన్ని న్యూస్లో రావడం చూసాం. అంటే జేడీ గారు ఢిల్లీ వెళ్ళి జగన్ గారికి సంబంధించిన కేసుల పైన కొన్ని లీక్స్ ఇచ్చారు, సో జగన్ గారు అరెస్టుకు రంగం సిద్ధం చేయిస్తున్నారు అన్న వార్తలు రావడం చూసాం జేడీ గారు లీక్స్ అనే పేరుతో. మరి దీంట్లో నిజం ఉందా? అసలు నిజంగా జేడీ గారు ఢిల్లీకి వెళ్ళారా? ఇటువంటి రిపీట్ చేశారా? అసలు ఏం జరిగింది? అంటే ఆ లీకుల గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదాం అండి. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు 10 సంవత్సరాలకు అప్పుడు టీడీపీ కానీ 2014 నుంచి 19 వరకు, 14 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక అంశం ఉంది, అది రావాలి అనే విషయాన్ని వీళ్ళు కంప్లీట్గా మర్చిపోయి, జనాలు కూడా దాన్ని మర్చిపోయేలా చేసి దాని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే ఒక భయానక సిచ్యువేషన్ని అప్పుడు టీడీపీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ చేయబోతున్నాయండి. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి, అట్ ద సేమ్ టైం ప్రైవేటైజేషన్ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ జీడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా ఉధృతంగా ఈ అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తా ఉంది. వివిధ రూపాల్లో మేము మా కార్యాచరణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట. అందులో భాగంగానే ప్రత్యేక హోదా గురించి కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ధర్నాలు చేశాము. తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నా చేసి, అక్కడ ఢిల్లీలో అయితే ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాలని కూడా అక్కడ ప్రొటెస్ట్ చేశామండి. మాతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి వాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ పార్టీలో అందరు కలిసి ఒక కలెక్టివ్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడేదానికి ముందుకెళ్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి లీక్లు ఇవ్వాల్సిన అవసరం మాకేం పట్టిందండి? అయినా మా అధ్యక్షులు వారు సర్వీస్లో లేరు కదా, వీఆర్ఎస్ ఇచ్చేశారు. వీఆర్ఎస్ ఇవ్వకముందే సిబిఐ నుంచి ఆయన రిలీవ్ అయిపోయారు. మళ్ళీ ఆయన హోమ్ క్యాడర్ మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేసి తర్వాత వీఆర్ఎస్ ఇచ్చి బయటకు వచ్చి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ. సో ఇప్పుడు మాకు మా అధ్యక్షుల వారికి సిబిఐకి ఎలాంటి సంబంధం లేవు కదా. అయినా ఇలాంటి లీకులు కావాలనే క్రియేట్ చేస్తున్నారంటే మా అధ్యక్షుల వారి యొక్క ఇంటిగ్రిటీని, మా అధ్యక్షుల వారి యొక్క హానెస్ట్ ఇమేజ్ దాన్ని బలపరుస్తున్నారు వీళ్ళు. అంటే మా అధ్యక్షుల వారు చెప్తే సిబిఐ వాళ్ళు వింటారని అయినా వీళ్ళ ఉద్దేశం. అంటే మీరు పవర్లో ఉన్నదానికంటే మా అధ్యక్షుల వాళ్ళు పవర్లో లేకపోయినా, సర్వీస్లో లేకపోయినా మా అధ్యక్షుల వారు చెప్పింది సిబిఐ వాళ్ళు వింటారని మా అధ్యక్షుల వారి యొక్క ఇమేజ్ని ఇంకా వీళ్ళు మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎలాగైనా సరే మా యొక్క ఎదుగుదలని అడ్డుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఇలాంటి లీకులు, మార్ఫుడ్ ఆడియో లీక్స్ ఇలాంటివి బయటకు వచ్చి దాన్ని ఏమంటారు, ఒక కుసంస్కారంతో కూడుకున్న రాజకీయాలు చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుందండి. సో మెయిన్గా ఇది ఎవరు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు సార్? అంటే ఒకటండి, ఇప్పుడు మా అధ్యక్షులు వారిని సెంటర్గా చేసి ఇలాంటి లీడ్స్ వస్తే కొంతమంది ప్లస్ ఉండొచ్చు, కొంతమందికి మైనస్ ఉండొచ్చు. ఇది ఏదన్నా చేస్తున్నారంటే ఎవరికి ప్లస్ అవుతుందో వాళ్ళే చేయించుకుంటారు తప్ప మైనస్ అయ్యే వాళ్ళు తెలియదు. దీని వెనకాల ఎవరున్నారనేది ఫస్ట్ మనకు ప్రాపర్గా తెలియదు కాబట్టి మనం అది ఎవరు చెప్పలేము. ఎవరు చేస్తున్నారని మాత్రం చెప్పడం కొంచెం కష్టసాధ్యమైన పని. బట్ ఒకటైతే క్లియర్, మీరు పాలిటిక్స్ని అభివృద్ధి కోసం చేయకుండా ఇలాంటి డైవర్ట్ టాక్టిక్స్తో కూడుకున్న రాజకీయాలు చేయడం మానేసేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా అధ్యక్షుల వారు ఢిల్లీకి వెళ్ళింది ప్రత్యేక హోదా అనే ఒక అంశం ఉంది, అది ఆంధ్రప్రదేశ్కి రావాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, దాన్ని ఎప్పుడు ఇస్తారు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ ప్రొటెస్ట్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ప్రైవేటైజేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ చేయకుండా ఆపాలి. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్క హక్కు, ఒక పిఎస్యు. ద సేమ్ టైం అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో ముందుకు వచ్చిన ఆ ఉద్యమం ద్వారా బయటకు వచ్చిన పిఎస్యు అది. సో అలాంటి ఒక సెంటిమెంట్తో కూడుకున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దని డిమాండ్ చేసేదానికి ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఆయన కేసుల గురించి మాకేముందండి? ఆయన కేసులతో మాకున్న సంబంధం ఏంటి? ఆ కేసులు ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఫైల్ చేశారు, అయిపోయింది, కోర్టులో ఉన్నాయి, జ్యుడిషియరీ తీసుకుంటుంది. మా అధ్యక్షుల వారు ఆ కేసులకి ఇప్పుడు నోవేర్ మా అధ్యక్షుల వారు దాన్ని కనెక్టెడ్గా లేరు కదా ఆ అంశాల గురించి. ఇప్పుడు మొన్న అరెస్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో అంటే ఒక రకంగా కూడా ప్రచారం చేశారు, జగన్మోహన్ రెడ్డి జేడీ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అంటే 10 సంవత్సరాల తర్వాత. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ అంటే ఎలా? ఇప్పుడు ఆయన అవినీతిలో కూరుకొని అవినీతి కేసుల్లో జైల్లో 16 నెలలు ఉండొచ్చారు. మా అధ్యక్షులు వారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఆ రోజు పోలీసులు ఎందుకు డిటైన్ చేశారు మా అధ్యక్షుల వారిని? సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయకుండా ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు తీసుకొచ్చేదానికి మీ ప్రయత్నాలు ఏంటి? మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ అంశాన్ని తెలియజేసేదానికి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి మేము పూనుకున్నాము.
అంతే తప్ప మేము అవినీతి చేసేదానికి ఆయన ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టలేదు కదా. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లున్నారు? మీరు ఎందుకు ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ని ఫామ్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లరు? మీరు ఎలాగో మీ కేసులు ఉన్నాయి, మీ బీజేపీతో మీకు భయాలు ఉన్నాయి కేసులు ఉండటం వల్ల, మీరు వెళ్ళి అడగలేరు. ఆల్ పార్టీ డెలిగేషన్ ఫామ్ చేస్తే మాలాంటి వాళ్ళం ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్టులు కాపాడేదానికి ముందుకు వచ్చిన మాలాంటి వాళ్ళం అడుగుతాం కదా. మేము అడుగుతాం, మీరు అడగకపోయినా పర్లేదు మేము అడుగుతాము అని ఒక తెలియపరిచే ప్రయత్నంలో భాగంగా ముట్టడి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తే వీళ్ళు ఈ రకంగా దుష్ప్రచారాలు నెగిటివ్గా ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ మా అధ్యక్షులు వారు ఇంతకుముందు సిబిఐలో చేశారు కాబట్టి సిబిఐలో ఉండి జగన్ కేసులన్నీ డీల్ చేసింది మా అధ్యక్షులు వారే కాబట్టి ఆ కేసులు ఇది లీకులు ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్లో వెళ్తున్నారు తప్ప వీళ్ళు రియల్ ఇష్యూస్ మీద పాలిటిక్స్ చేసేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నట్టు నాకు అసలు కనపడట్లా. వీళ్ళు రియల్ ఇష్యూస్ మీద పాలిటిక్స్ చేసే మనుషులు అయ్యుండే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ, ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, రాజధాని కానీ అట్లీస్ట్ చాలా శరవేగంతో పనులు జరిగాయి. కొన్ని అంశాలు ఈ పాటికే పూర్తయి ఉండాల్సింది. అవన్నీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్లన్నింటినీ పక్కన పెట్టేసి ఈ రకమైన డైవర్ట్ టాక్టిక్స్తో పాలిటిక్స్ చేయడం అనేది చాలా బాధాకరం అండి. సో ఇప్పటి నుంచి కూడా జేడీ గారు కూడా టార్గెట్ అయిపోయారు పొలిటికల్ పార్టీస్కి అని అనుకోవచ్చు. ఒకటైతే చెప్తానండి, మా అధ్యక్షుల వారిని వీళ్ళు ఏ విషయంలోనూ ఎలానూ టార్గెట్ చేయలేరు. ఎందుకంటే మా అధ్యక్షుల వారికి ఎలాంటి కరప్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు. తర్వాత ఎవరితో లాలూచి పడే మనిషి కాదు. బయటకు ఒకటి లోపలికి ఒకటి మాట్లాడే మనిషి అంతకంటే కాదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏదైనా ఉంటే అది హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఆయన. సో ఇలాంటి వీళ్ళు చేసే దాన్ని ఏమంటారు చిల్లర విషయాలకి మా అధ్యక్షులు వారిని ఆ బురద పోయలేరు వీళ్ళు. ఫైనల్గా అంటే జేడీ గారిపై జరుగుతున్న ఇటువంటి ప్రచారం పైన మీ రియాక్షన్? ఒకటండి, ఇప్పుడు వీళ్ళు రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసేసి ఇలాంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్తో ముందుకు వస్తున్నారు. ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ని అసలు మీరు చెవికి ఎక్కించుకోవద్దు, అసలు వినొద్దు. వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయిపోయి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ టాక్టిక్స్ చేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి వీళ్ళని ఈసారి పవర్లోకి రాకుండా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆ టీడీపీ జనసేన కూటమిని కానీ అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నంలో మీరందరూ సిద్ధంగా ఉండి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నామండి. సో ఇప్పటి నుంచి కూడా జేడీ గారు కూడా టార్గెట్ అయిపోయారు పొలిటికల్ పార్టీస్కి అని అనుకోవచ్చు. ఒకటైతే చెప్తానండి, మా అధ్యక్షుల వారిని వీళ్ళు ఏ విషయంలోనూ ఎలానూ టార్గెట్ చేయలేరు. ఎందుకంటే మా అధ్యక్షుల వారికి ఎలాంటి కరప్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు. తర్వాత ఎవరితో లాలూచి పడే మనిషి కాదు. బయటకు ఒకటి లోపలికి ఒకటి మాట్లాడే మనిషి అంతకంటే కాదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏదైనా ఉంటే అది హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఆయన. సో ఇలాంటి వీళ్ళు చేసే దాన్ని ఏమంటారు చిల్లర విషయాలకి మా అధ్యక్షులు వారిని ఆ బురద పోయలేరు వీళ్ళు. ఫైనల్గా అంటే జేడీ గారిపై జరుగుతున్న ఇటువంటి ప్రచారం పైన మీ రియాక్షన్? ఒకటండి, ఇప్పుడు వీళ్ళు రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసేసి ఇలాంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్తో ముందుకు వస్తున్నారు. ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ని అసలు మీరు చెవికి ఎక్కించుకోవద్దు, అసలు వినొద్దు. వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయిపోయి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ టాక్టిక్స్ చేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి వీళ్ళని ఈసారి పవర్లోకి రాకుండా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆ టీడీపీ జనసేన కూటమిని కానీ అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నంలో మీరందరూ సిద్ధంగా ఉండి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.